హరి ఓం శ్రీ గురుభ్యో నమ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమ. శివపురాణం 24వ రోజుకి స్వాగతం. ఇందులో దివ్యలింగముల గురించి తెలుసుకుందాం. సూతుడు చెప్పుచున్నాడు, సౌనికాది ముని పొంగవులారా, సావధానులై వినురు. భరతఖండమునందు ఈ ఈశ్వరలింగములు లెక్కలేని మిక్కుటమై అలరారుచున్నవి. వాటిని సూక్ష్మముగా వివరించి చెప్పెదను ఆలకింపుడు. గంగానదీ తీరంబున సంగమేశ్వరుడు లింగాకారమున వర్తించును. ప్రతి సంగమ స్థలమందు ఈశ్వరుడు లింగరూపి అయి ప్రకాశించును. కౌసకీ నదీ తీరమున నాగలింగేశ్వరుడును. అనేక పుణ్యస్థలముల యందు భూతేశ్వరుడు సిద్ధేశ్వరుడు కలడు. గండకీ తీరమున వటుకలింగము కలదు. ఫల్గుణీ నదీ తీరంబున భర్గుడుండును. తపతీ తీరంబున కుమారేశ్వరుడు కలడు. మాధవేశ్వరుడు కూడా కలడు. అయోధ్యలో నాగేశ్వరుడును. సింధూ నది జలమున కపాలేశ్వరుడు చంద్రకేశ్వరుడు మొదలగు కోట్లాన కోట్లు లింగములు పూజింపబడుచున్నవి. దక్షిణ దేశమందు అనేక వేల లింగములు, ఎక్కువగా నర్మదా నదీ తీరంబున అనేక వేల శివలింగములు కలవు. ఈ లింగములను పూజించి సేవించువారు అఖిల సంపదలను పొందగలరు. చిత్రకూటమునందు మహాయతీశ్వరుడు, జనార్దన క్షేత్రమందు కోటీశ్వరుడును, కోటి లింగేశ్వరుడును, మార్కండేయ లింగేశ్వరుడును, పశుపతీశ్వరుడును, నందీశ్వరుడును, భువనేశ్వరుడును, ముఖలింగేశ్వరుడును, కుక్కుడలింగేశ్వరుడును, కుంతీ మాధవస్వామి, అగస్త్యేశ్వరుడు, భీమలింగేశ్వరుడు, రామేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రుడు, కనకదుర్గా మల్లికార్జున లింగము, శ్రీశైల మరాంబిక మల్లికార్జులు కలరు. సోమలింగమును, అమరలింగేశ్వరుడును, కపోతేశ్వరుడును, త్రిపురాంతకుడును, నందీశ్వరుడు మోక్షములిచ్చుదురు. ఓంకారేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, మహాలింగేశ్వరుడు, హరినాథుడు, కాళహస్తీశ్వరుడు పుణ్యప్రదలింగములు. వీనిని వీక్షించిన వ్యక్తులు మళ్ళీ ముక్తి నందు అవలీలగా పడెదరు. గౌతమి నదిన ప్రవహించు ప్రదేశమున దక్షిణ కాశీ అని పిలువబడుచున్నది. వేదగిరి యందు వేదగిరీశ్వరుడును, కాంచీపురమున కామాక్షీదేవియును, విష్ణుకంచియందును వరదరాజస్వామి గలరు. హేలాపురమందు అగస్త్యేశ్వరుడును, కావేరీ దక్షిణమందు మయూరేశ్వరుడు కలడు. ఉమామహేశ్వరులు, బ్రహ్మపురీశ్వరులు కలరు. త్రిభువన క్షేత్రమందు కంపహరీశ్వరుడు, వైదీశ్వరుడు, తేజసలింగేశ్వరుడు, అరుణాద్రియందును కలరు. చిదంబర క్షేత్రమందు మహానటరాజు కలడు. కుంభకోణమునందు కుంభీశ్వరుడున్నాడు. బృహలింగేశ్వరుడును, సోమేశ్వరాది లింగములు కూడా కలవు. కరైకలనందు నలమహారాజుతే ప్రతిష్ఠించబడిన మరకతాద్రి గ్రహములందు కలరు. కావేరీ తీర్థమందు భూతేశ్వరుడున్నాడు. శ్రీరంగమందున శ్రీహరి శేషపన్పుడై పరుండి భక్తజనులను కాపాడుచున్నాడు. ఫళనయందు కుమారస్వామి కలడు. తిరువాయూరునందు పంచనాథీశ్వరుడు కలడు. మధురయందు సుందరీశ్వరుడు కలడు. ఈ రీతిగా భరతఖండమంతయు అనేక దివ్యలింగములు ప్రతిష్ఠింపబడి సేవించు భక్తజనులను పోషించుచున్నవి. మైసూరునందు చాముండేశ్వరి సమేతుడి నంచుకేశ్వరుడు కలడు. విరూపాక్షుడు పంపాతీరమున కలడు. ఉడిపియందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, గోకర్ణమునందు గోకర్ణేశ్వరుడు, ద్వారకాపురియందు మహాలింగేశ్వరుడు, కపిలానగరమందు సిద్ధేశ్వరుడు, మాయానగరమందు వాలుకేశ్వరుడు, పుండరీపురమందు పాండురంగడును, అపర గోకర్ణమునందు వైదేశ్వరుడును, నైమిసారణ్యమున ఋషీశ్వరలింగము, సత్యవ్రతలింగము, లలితేశ్వరుడు, నేపాలయందు పశుపతేశ్వరుడు, ముక్తినాథ లింగేశ్వరుడు, అమరనాథమందు
వంగదేశమునందు తారకేశ్వరుడు లింగములు కలవు. మునులారా, ఈ లింగములను చదివినను వ్రాసినను సమస్త పాపముల నుండి విడువబడి సుఖముంతురు అని సూతుండు సౌనికాదేశుకు చెప్పాను. అష్టమాశ్వాసం. సూతుండు సౌనికాది మహామునులకు చెప్పుచున్నాడు. మునులారా వినుడు. శ్రీహరి పరమేశ్వరునకు ప్రియభక్తుడు, బ్రహ్మ శంకరుని భక్తుడు, వశిష్ఠుడు శివభక్తుడు, దేవేంద్రుడు, దేవతలు, వ్యాసాది మహామునులు, సూర్య చంద్రాది గ్రహములు, అగస్త్యుడు, దిక్పాలురు, గౌతముడు, నారదుడు మొదలగు మునులు వీరందరూ ఈశ్వర భక్తులు. గంధర్వులు లోనగు వారంతా ఈశ్వర భక్తులు. నారాయణులు ఈశ్వరాధకులు. మహాచక్రవర్తులంతా ఈశ్వరారాధన చేసి పరమ సుఖములను పొంది తరించిరి. పూర్వము అనసూయ భర్తయగు అత్రి మహాముని కూడా అత్రీశ్వర లింగమును నిలిపిన కథను చెప్పెదను వినుడు అని చెప్పుచున్నాడు. అత్రీశ్వరుని కథ. భరతఖండమునకు దక్షిణమందు కమ్యకావనమును తపోవనము కలదు. అచ్చట అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవి కూడా ఈశ్వరుని గూర్చి తపస్సు చేయ మొదలెడెను. ఇట్లు 100 సంవత్సరములు గడిచినవి. తపోవేడికి తాళలేక అగ్ని చుట్టూ పట్టయున్న వృక్షజాలములు జంతుజాలములు మార్చివేయుచుండ అచ్చట కల మునులందరూ ఆశ్రమును వదిలి వేరే చోటకు పోవుచుండరి. అనసూయదేవి ఈ విపరీతమును కనులార చూచి విచారించి పరమేశ్వరునితో శంకరుని పరమ నియతితో శంకరుని ప్రార్థించచొచ్చెను. చాలా దినములు గడిచినవి. అత్రి అనసూయ చేయు తపంబులకు దేవతలు భయపడి శంకరుల వద్దకు కేగి, పురాణ దంపతులారా, అత్రి అనసూయలు ఆచరించుచున్న తపస్సు విపరీతమైనది. ఆ వేడికి చెట్లు చేమలు పక్షులు జంతువులు మాడిపోవుచున్నవి, రక్షింపమని ప్రార్థించేరి. వారి ప్రార్థన ఇడి అభయమిచ్చి తాను వచ్చి తగ్గింతునని పలికెను. అందువలన పార్వతీ పరమేశ్వరులు గంగను వారు పరీక్షార్థమై పంపిరి. అత్రి తపము చాలించను. అనసూయను పిలిచి దాహమునకు నీటిని తెమ్మని చెప్పాను. అనసూయ కమండలమును పట్టి జలమునకి చూచెను. అంతటా ఎండిపోయాను. శంకరుడే జలము నీయగలడని నమ్మికతో ఆశ్రమం వదిలి వెళ్ళాను. గంగాదేవిని అనసూయ వెనక నుండి నీకేమి కావాలనో కోరుకొమ్ము. అనసూయ వెనుకకు తిరిగి చూచి ఎవరిని కానక నీవెవరివని అడిగాను. నేను గంగాదేవిని, కావలసిన వరములు కోరుకొమ్మనను. అనసూయ గంగాదేవిని చూచి, అమ్మా, నా భర్త దాహము కొనియున్నాడు, ఈ కమండలమునందు ఉదకము కావలను, నాకు జలము నిమ్ము అని ప్రార్థించను. గంగాదేవి అనసూయ వెనుక గుంటను తవ్వమనను. తోడనే అమృతతుల్యమైన జలము వచ్చెను. అనసూయ ఆ జలమును కమండలమున పూరించి తన భర్తను కొని తెచ్చు వరకు ఇచ్చటనే యుండుమని ప్రార్థించాను. అనసూయ ఆ జలమును భర్తకు ఇయ్యగా దాహమును బాపుకొని నీరు అమృతతుల్యమైనది అని సంతసించి ఎచ్చటుండి తెచ్చితే అడిగాను. అనసూయ జరిగిన విషయము తెలిపి గంగను తీసుకుని వచ్చి చూపెను. అత్రి గంగను స్తోత్రము చేశాను. మరియు ఆశ్రముల సమృద్ధిగా జలమునున్నట్లు వరము ప్రసాదింపమని అత్రియును అనసూయ కూడా ప్రార్థించరి. అది గంగాదేవి ప్రసాదము వలన పూర్తిగా సదా జలమయ్యందు తటాకమయ్యను. తోడనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అచ్చట అత్రీశ్వరలింగముగా జనిరి. కాబట్టి సౌనికాది మునులారా, ఈశ్వర భక్తులకెట్టి సంపదలు కలుగునో గమనింపుడు అని సూతుండు సౌనికాదులకు తెలిపెను. నందికేశ్వరుడు. సూతుండు సౌనికాదులతో ఇట్లనెను. మునులారా, రేవానదికి దరిగా కర్ణాటకమును నగరము గలదు. జ్ఞానసిద్ధుడని మహాపేర పండితుడు ఒక మహానగరమును నివసించుచుండెను. ఆ పండితుడు తన కుమారులకు ఇళ్ళు వాకిళ్ళు భూములు సువర్ణములు సమముగా పంచిపెట్టెను. జ్ఞానసిద్ధుడను ఆ పండితుడు తన భార్యకు సుగుణమతి జ్యేష్ఠపుత్రునకు అప్పగించి కాశీకు చేరెను. అక్కడ నుండి కాశీ పరిసర తీర్థములకు జని యాత్రలు గావించి మగడు కాశించేరి పరమేశ్వర సాన్నిధ్యమును చేరెను. పండితుని జ్యేష్ఠకుమారుడు తల్లిని భక్తితో చూచుచు భార్యాపుత్రాదులతో సుఖముగా ఉండెను. కర్మసిద్ధుడను పండితుడు కుమారుడు తల్లి అవసాన కాలమందు బాధపడుచున్నదని తలచి తల్లిని కోరికను తెలుపమని అడిగాను.
నదిలో తన అస్థికలను వేయమని కుమారునితో చెప్పాను. కర్మసిద్ధుడు వాని తల్లి కోరిక తీర్చదనని చెప్పాను. ఆ తల్లి ప్రాణములను బాసి స్వర్గము చేరినది. కర్మసిద్ధుడు తన ఉత్తర క్రియలను కావించి ఆమె అస్థికలను కొని కాశీనగరమున జని నౌకరుల సహాయంతో తీసుకొని సాయం సమయమున ఒక విప్రను గృహము చేరను. ఆ బ్రాహ్మణుడు అతిథిని సత్కరించను. కర్మసిద్ధుడను నౌకరును చెరి యొక్క వైపు పండుకొనను. విప్రుడు పాలు పితుకుటకు దూడను విడిచి తిరుగుచుండగా ఆ దూడ విప్రుని కాలు తొక్కెను. దూడను కొట్టి ఇంటిలోకి పోయాను. పిమ్మట పండుకొనెను. ఆవు దూడతో, కుర్రా, నీకు కాలు దొరికితివని కోపము చే విప్రుడు నన్ను కొట్టినాడు, విచారము కలిగించినాడు. నేను రేపు ఉదయమున ఆ విప్రుని బాలకుని చంపి విప్ర దంపతులకు తీరని కష్టములు కలిగించదను అని చెప్పాను. దూడ తల్లితో ఇట్లని, అమ్మా, మనము మునుపటి జన్మలో మితమైన పాపములు చేయటం వలన ఈ జన్మ వచ్చినది. విప్ర హత్య గావించి మనము ఇంకనూ మహాపాతకమును పొందుదుము కాక అట్టి పని నుండి విరమింపుము అని దూడ తల్లితో చెప్పగా, తల్లి మరునాడు వైశాఖ శుద్ధ సప్తమి ఒకటిచే తాను స్వర్గములకు ఎగుదనని వెంబడించి దూడను కూడా రమ్మని చెప్పి నిద్రించాను. తెల్లవారు సమయమున విప్రుడు భార్యను పిలిచి తాను గ్రామాంతరమునకు వెళ్ళుచుంటిని అనియు అందువలన ఆవు పాలను కుమారునిచే పితికించమని చెప్పి వెడలిపోయాను. కర్మసిద్ధుడు ఆవును దూడయు చేసిన సంభాషణమును విని వింతపడి జరుగు దానిని చూచుచుండమని నౌకరులకు తాను కాలకృత్యములు తీర్చుకొని కాలము గడుపుచుండే. విప్రుని భార్య తెల్లవారగానే ఆవును పిలిచి ఆవు పాలను తీయమని చెప్పాను. అట్లే విప్రకుమారుడు పాలన పిండపోగా ఆవు కట్లు తెంపి బాలునిపై పడి కొమ్ములతో పొడిచి తీయమని చెప్పాను. అట్లే ఆవు కట్లు తెంపి బాలునిపై పడి కొమ్ములతో పొడిచి చంపాను. విప్రుని భార్య కేకలు వేయుచు ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆవు చేసిన పనికి వెంటబడి దానిని కొట్టబోయాను. వీధిని వెంబడి పరిగెత్తాను. దూడ దాని వెంట జరను. కర్మసిద్ధుడ ఆవును దూడను గమ్యస్థానమును చూడగోరి అస్థిగలను తీసుకుని వెళ్ళాను. ఆవు దూడ నందికేశ్వర తీర్థమునకు జని రేవానదిలో పడి ప్రాణములు వదిలి స్వర్గమునకు చేరాను. విప్రుడిది చూచి ఆశ్చర్యపడుచు దేవి సాక్షాత్కరించి, ఓయి కర్మసిద్ధుడా, ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ రోజును నీవు ఇచ్చటకు వచ్చి ఈ రేవానదిలో స్నానమాడు వారికి నేను సకల పాపములు పోగొట్టి మోక్షమును కలుగు చేయదనని పలికాను. ఆ మాటలు విన్న కర్మశుద్ధుడు తన తల్లి అస్థికలనందు పారవైచి స్నానమాడి నిలిచాను. దివ్యమైన శరీరము పొంది విమానధర రూరుడై తల్లి స్వర్గమునకు చేరాను. చాలా కాలమచ నుండి రుద్రగణములతో చేరాను. అంతటి కుమారుని దీవించి, ఓయి, ఎవరైనాను తల్లిదండ్రుల కోర్కెను తీర్చిన ఎడల వారు మోక్షమును పొంది ఇహపర సౌఖ్యములు పొందుదురు అని పలికాను. కర్మసిద్ధుడు నౌకరుతో కూడా మగడు తన ఇంటికి చేరాను. కాబట్టి మునులారా, నందికేశ్వరుని మహత్తు అంత గొప్పది. దానిని చదివి విని ముక్తిగాంచి సుఖింపుడని పలికిరి. ఓం హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తా లోకా సుఖినో భవంతు. తథాస్తు.